దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరుస్తూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఫైలు వితౌట్ ప్రయర్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ఫైనాన్స్ కంకరెన్స్, కాగ్ కూడా తప్పు పట్టింది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది. ఆయన ఇప్పుడు ఆ కేసు మీద బెయిల్లో ఉన్నాడు. ఇలా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, బలమైన కేసు ఆయన నమోదైంది కాబట్టి, ఆయన మీద ఏదైతే అప్పట్లో ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలతో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా ఒక భూతాన్ని సృష్టించి తన కేసును వీకన్ చేసుకునే దానికోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు అన్నది వాస్తవం. తన మీద ఉన్న తన కేసును వీకన్ చేసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 29 మధ్యలో అదే తన పాత పాలసీ ప్రకారం అదే మాదిరిగా తను స్కామ్ చేసుకునే దానికి జస్టిఫై చేసుకునే దానికోసము మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలసీని ఈ పెద్ద మనిషి ఏ స్కాము జరగకపోయినా స్కామ్ జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్లు ఏమిటి? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాం. ఆ ఫోటోలు తెమ్మ ఒకసారి. అసలు ఈ బ్రాండ్ ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట, ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట, ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి, ఎప్పుడైనా చూసినారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? లేదా గుడ్ ఫ్రెండ్స్ అంట, ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతాను ఒకటే, ఇంకోటి చూద్దాం. తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు. తగ్గించింది లేదు కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత, ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచినాడు.
ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ మాఫియాకు షాపులన్నీ అప్పజెప్పిన తర్వాత ఈక మునుపు లేదు, తర్వాత కమిషన్ పెంచినాడు. స్కామ్ కాకపోతే ఏందని అడుగుతా ఉన్నా. ఎంఆర్పి కన్నా అధిక ధరకు నేను అడుగుతాను. ఇంతమంది విలేకరులు ఉన్నారు, పోండి గ్రామాలకు పోండి, బెల్ట్ షాపులకు పోండి, ఆడికి పోండి, ఇటుకి పోండి, ఎత్తకండి. ఎక్కడైనా ఎంఆర్పి రేటుకి కూడా నమ్ముతున్నాడేమో కనుక్కోండి. అది స్కామ్ కాదా అని అడుగుతాను. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగల. 99కే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి, ఇంతకు ముందున్న లిక్కర్ క్వాలిటీ కన్నా ఒక లెవెల్ తగ్గించి క్వాలిటీ ఈరోజు లిక్కర్ అమ్ముతున్నారు. పాత రేట్లు పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి 99కి అమ్ముతున్నాడు. అది కూడా పక్కన రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువ. మళ్ళా ఆ చీప్ లిక్కర్ కూడా, ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈ లిక్కర్కు సంబంధించి టోటల్గా అదేది మరి కాదు, లిక్కర్కి సంబంధించిన మన నోట్ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటలు వైఎస్ఆర్సీపీ నా హ్యాష్ ట్యాగ్తో, నా పర్సనల్